అంత కట్ కట్ కట్. మా డాడీది ఎప్పుడు కాలింగ్ అనే వస్తుంది. నాకేమైందో ఏమో సడన్గా అంత ఇంగ్లీష్ వచ్చేసింది. Hey guys, so today is June 15th and it is really very special day for me because it's my parents' anniversary, and it is not so special because just their anniversary is their 35th anniversary, and also today is Father's Day. I'm not there with them right now in India, so they are going to the temple. So I think I should also go to the temple because I miss being with them and going with them. So it's time currently 6:55. I wanted to go in the evening because I don't know why reason. So I'll be vlogging today all the day what I'm doing and all. Stay tuned. సో ప్రీవియస్ వీడియో చూసుకున్నట్టయితే నేను మొత్తం ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నా. అసలు నాకేమైందో ఏమో సడన్గా అంత ఇంగ్లీష్ వచ్చేసింది. సో ఇప్పుడు తెలుగులో మాట్లాడతా. మంచిగా కుకుంబర్ తినేసాను అనమాట బ్రేక్ఫాస్ట్కి, అండ్ లంచ్కి కూడా నేను బెండకాయ పులుసు ప్రిపేర్ చేసేసుకున్నాను ఆల్రెడీ. అండ్ యాజ్ అ ఒకేషన్ ఆఫ్ ఫాదర్స్ డే ఐ వాంట్ టు షేర్ సంథింగ్ అబౌట్ మై పేరెంట్స్ అండ్ మై ఫాదర్. లైక్ చిన్నప్పుడు మనకేం పెద్దగా తెలియదు అసలు ఏంటిది లైఫ్ అది ఇది అని చెప్పేసి, లైక్ మన ఫాదర్ పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారని ఏం అర్థం కాకపోతుండే మనకి. ఐ హ్యావ్ రీసెంట్లీ సీన్ వన్ రీల్ అన్నమాట ఇన్స్టాలో. లైక్ ఒక ఫారెనర్, అంటే ఇక్కడ ఫిలిప్పీన్స్లో కూడా నేను కంపేర్ చేసి చెప్తున్నా. ఒక ఫారెనర్ ఏమంటుండంటే, ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ మై ఫాదర్ లెండ్ మీ లోన్ సో దట్ ఐ కెన్ స్టార్ట్ మై బిజినెస్ అండ్ ఐ హ్యావ్ గ్రోన్ దిస్ మచ్ అని చెప్పేసి అంటుండు. ఐ జస్ట్ రియలైజ్డ్ మన ఫాదర్స్, మన పేరెంట్స్ మన చదువులపైన ఇంత ఇన్వెస్ట్ చేసి మనల్ని అబ్రాడ్ పంపిస్తుండ్రు, కానీ ఏ ఒక్క రోజు కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన పైసకి డబ్బులు నాకు కావాలి ఇంత అని ఎప్పుడు డిమాండ్ చేయలేదు. ఆ లోన్ ఇచ్చినందుకే ఆ ఫారెనర్ అంత ఫీల్ అయిపోయి వాళ్ళ ఫాదర్ గురించి అంత గ్రేట్గా అంటుండే. ఇంకా మనం ఎట్లా ఫీల్ అవ్వాలి మన పేరెంట్స్ గురించి అనేసి నాకు చాలా గట్టిగా కొట్టిందనమాట ఎందుకో. సో ఐఎమ్ రియలీ వెరీ థ్యాంక్ఫుల్ టు మై పేరెంట్స్ ఫర్ దాట్. అండ్ నాకైతే లిటరల్గా గైస్, మా మమ్మీ డాడీ నాకు పాకెట్ మనీ వేసిండు అనుకో, దాన్ని మంత్ అంతా ఎలా నడపాలి అన్నదానికే నాకు చాలా టెన్షన్ వచ్చేస్తుంది. లైక్ మంత్ ఎండ్కి డబ్బులు సరిపోవు, సమ్ అదర్ రీజన్స్ హ్యాపెన్. బట్ మన పేరెంట్స్ మన చిన్నప్పటి నుంచి మనకి ఎలాంటి కష్టం రాకుండా పెంచిండ్రు. ఈఎంఐస్, లోన్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఏ ఒక్క రోజు కూడా లైక్ ఎలాంటి అవమానం మనం ఎదుర్కోకుండా మనీ మ్యాటర్లో ఏమంటే అది. నాకైతే లిటరల్గా మ్యాక్బుక్, ఐఫోన్ అయితే లిటరల్గా 3 ఐఫోన్స్ 4 ఐఫోన్స్ కొనిచ్చిన గైస్ నాకు. ఒకటేమో పోయింది, ఒకటి పగిలిపోయింది. ఏం లేదు, కూతురు ఐఫోన్ అడుగుతుంది కొనివ్వాలి అంతే వాళ్ళ మైండ్లో ఉంది. అయితే ఐప్యాడ్ అంటే ఐప్యాడ్ ఒకటి నా దగ్గర ఫస్ట్ చిన్న ఐప్యాడ్ ఉంటుండే లాంగ్ టర్మ్ చేసేటప్పుడు. ఆ తర్వాత ఈడికి వచ్చిన తర్వాత నాకు పెద్ద ఐప్యాడ్ కావాలి డాడీ అంటే పెద్ద ఐప్యాడ్ కొనిచ్చిండు మా డాడీ. అయితే మేమేం బలిసిన వాళ్ళం కాదు, బట్ స్టిల్ ఏమో కూతురు అడుగుతుంది అని చెప్పేసి కూతురికి అది ఫుల్ఫిల్ చేయాలని మా డాడీకి ఉంటుంది. అండ్ నేను ఆ రీల్ చూసినాక ఐఎమ్ లైక్, సీరియస్లీ డాడీ, థ్యాంక్ యూ సో మచ్ ఇఫ్ యూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో, అండ్ హ్యాపీ ఫాదర్స్ డే టు యూ and happy wedding anniversary. That's it. That's the thing I want to share it. Hi daddy, How are you? happy Father's Day. Oh, Father's Day. పెడితే నేను ఇస్తాను. అసలు ఇవ్వలేదు ఫాదర్స్ డే, నాకు తెలియదు. నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం అనుకుంటా అట్లా రావడం. నాకు మస్తు అనిపించింది.
ఫాదర్స్ డే రోజు మా పెళ్లి రోజు ఎప్పుడు జరుపుకోలేదు. అదే కదా డాడీ, నేను కూడా షాక్ అయినా ఫాదర్స్ డే అంటే. అందరు పెడతాను, అదేదో నాకు అర్థం కాలే. లేచిన బిడ్డ డాడీ లేచిన కీర దోసకాయ తిన్నా, కీర దోసకాయ తిన్నా, ఇంకా బెండకాయ చారు కూడా వండిన. ఇంకొంచెం ఆకలి అవుతుంది, దోశలు ఆర్డర్ పెట్టుకుంటా. సరే సరే హాయ్ చెప్పు. హాయ్. ఇంకా ఎవరే హాయ్ అంటాను? కెమెరాకి హాయ్ చెప్పమని చెప్తున్నా. కూడా ఈరోజు గుడికి వెళ్తా డాడీ ఈవినింగ్. సరే వెళ్ళ, మీరు వెళ్ళండి గుడికి, ఇంకా రెడీ కాలే. ఇంకా లేవలే మమ్మీ, లేదా నేను పొద్దున్నే స్నానం చేసిన తెలుసా ఈరోజు. అదే అదే చేసినావు కానీ కనబడుతుంది, ఫేస్ లుక్ వస్తాను. బాయ్ డాడీ. సో ఐఎమ్ గెటింగ్ రెడీ. బొట్టు పెట్టుకున్నాను. రేర్ బ్యూటీ కాజల్ అన్నమాట. కీపింగ్ ఇట్ లైట్. అండ్ లాస్ట్లీ మస్కారా. ఓకే, సో దాట్స్ మీ గెటింగ్ రెడీ. ఐమ్ డన్. హెయిర్ ఒక్కటి కొంచెం పూసేసుకుంటే సెట్. సో గైస్, దిస్ ఇస్ ద ఇండియన్ టెంపుల్ అనమాట. మనం ఇండియాలో చూసుకున్నట్టు గోపురాలు శిఖరాలు ఏముండో. स्माइली वाइब ओनली, तो आप థ్యాంక్ యూ. आपको चेक करना स्माइली లోపల చాలా మంది ఉన్నారు. नानक दास है सुख मांगे मुख कर संतन की दूरे। So that's it guys.
దిస్ ఈస్ ద ఇండియన్ టెంపుల్ ఇన్ ఫిలిప్పీన్స్ అండ్ దే ఆర్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ సమ్ పర్టిక్యులర్ థింగ్స్ లైక్ చున్నీ లేకుండా అలౌ చేయరనమాట అమ్మాయిలని, పక్కా తలపై నుంచి ఉండాలి. ఈవెన్ అబ్బాయిలైనా సరే తలకి అది కర్చీఫ్ని ఇలా కట్టుకొని రావాలి, అప్పుడే అలౌ చేస్తారు, లేకపోతే అస్సలు అలౌ చేయరు. అండ్ ఐ గెస్ ఈ టెంపుల్ అంతా కూడా సిక్స్ ఆర్ పంజాబ్ వాళ్ళది అనుకుంటున్నా. మనది ఒక చిన్న సెక్షన్ ఉంటుంది, మ్యాక్సిమం పార్ట్ వాళ్ళదే ఉంటుంది మొత్తం. బట్ డైలీ వాళ్ళు ఫుడ్ పెడతారనమాట, అన్నదానం టైపే అనుకుంటా ఇంకా. అండ్ ఓకే, లైక్ ఇంతకుముందు కూడా వచ్చిన నేను మీకు చూపిస్తున్నా ఇప్పుడు అంతే. Okay guys, so if you like my video, like, share and subscribe to my channel Smiley Vibes. Bye.